గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సురదిందు వికాసమందహాసా సురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః పరబ్రహ్మణే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తయే నమః. పరబ్రహ్మణే నమః. కఠోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాము. ఇందులో మనం క్రమంగా మన పురుష అంటే ఆ పరమాత్మని గురించి తెలుసుకుంటున్నాం. ఆ పురుష అనేటువంటి ఆయన తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ఇంద్రియముల దగ్గర నుంచి రావాలి. ఇంద్రియముల కన్నా గొప్ప మనస్సు, మనస్సు కన్నా గొప్పదైనటువంటి బుద్ధి కన్నా గొప్పదైనటువంటి ఆత్మ కన్నా అవ్యక్తం కన్నా గొప్పదైనటువంటిది పురుష అని మనం వరుసగా ఒక్కొక్క స్టేజ్ మనం తెలుసుకున్నాం. అయితే ఇందులో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ఇంద్రియములు అని చెప్పాడు. అది ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటము అనేటువంటి దాన్ని మనకు ఒక పోలిక అంతకుముందు ఆత్మానం రథినం విద్ధి అనేటువంటి మంత్రంలో చెప్పుకుంటూ వచ్చాడు. అనగా ఇంద్రియములు అనేటువంటి గుర్రాలని నియంత్రించాలి. మనస్సు అనేది ఉంది. మనస్సు అనే పగ్గాన్ని బుద్ధి అనే సారథి చేతిలో పెట్టుకొని ఈ బుద్ధి అనేటువంటి సారథి ఆ పగ్గాలతో ఆ గుర్రాలని నిగ్రహించుతూ సన్మార్గంలో అనగా ఏదైతే మార్గంలో వెళ్ళవలనో ఆ రథము అనగా తన యొక్క జీవన విధానం మన యొక్క జీవన విధానం వెళ్ళవలసినటువంటి దారి అయితే ఉందో ఆ దారిలో తీసుకుపోతూ ఉంటుంటాడు బుద్ధి అనేటువంటి సారథి. ఆ లోపల కూర్చున్నటువంటి వాడు, రథంలో కూర్చున్నటువంటి వాడు ఎవరంటే జీవాత్మ కూర్చున్నాడు. ఆ జీవాత్మ పరమాత్మ లయం కావాలి. అందుకు దీని యొక్క విశేషమైనటువంటి అర్థం ఇది. అలా వివరించుకుంటూ వస్తూ క్రమంగా పురుష అని చెప్పాడు. అందరికన్నా గొప్పవాడు పురుష అని చెప్పాడు. ఆ పురుషాన్ని గురించి తెలుసుకోవడానికి ఇంక వరుసగా మనకు భగవద్గీతలో ఇక్కడ ఒక విశేషంగా మనకు 15వ అధ్యాయంలో చెప్పాడు. ఒక వివరంగా చెప్పాడు దీన్ని. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిని భగవద్గీతలో వివరంగా చెప్పాడు. 15వ అధ్యాయంలో 16వ శ్లోకము 17వ శ్లోకం 16, 17 భగవద్గీతలో 16లో ఏం చెప్పాడంటే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఇది చెప్పాడు. ఏం చెబుతున్నాడు? ద్వౌ ఇమౌ ఇద్దరు ఉన్నారు అని చెబుతున్నారు. ఇమౌ ఈ జీవుల్లో ఇద్దరు ఉన్నారు. పురుషౌ ఈ లోకంలో అనగా అర్థం అంటే ఈ శరీరం అనేటువంటి లోకంలో ఇద్దరు ఉన్నారు అని చెబుతున్నారు. ఇద్దరెవరు? క్షరహ ఒకడు, అక్షరహ ఒకడు, ఇద్దరు ఉన్నారు అని చెబుతున్నారు. క్షర అనే శబ్దానికి అర్థం నశించేవాడు అని అర్థం. నశించేటువంటిది అంటే ఏమిటనమాట? శరీరం నశిస్తుంటుంది. శరీరం శాశ్వతము కానటువంటిది. ఈ శాశ్వతము కాని ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు ఎవరంటే అక్షరహ అనగా నశించనేటువంటి వాడు ఉన్నాడు. వీళ్ళిద్దరున్నారు అని మొట్టమొదటి చెబుతున్నాడు. క్షరశ్చ అక్షరశ్చ ద్వౌ ఇమౌ లోకే అస్థి. వీళ్ళిద్దరు ఉన్నారు, మన యొక్క శరీరంలో ఉన్నారు అని చెబుతూ ఇక రెండో వాడు అక్షరహకి ఒక పదం వేశాడు. వాడు ఎవడంటే కూటస్థ. వీడెవడు? కూటస్థ. వీడినే జీవుడు అని అంటాం. ఇక్కడ కూటస్థ అనేటువంటి ఈ పదం ఒక విశేషమైన దాన్ని తీసుకొస్తుంటుంది. ఈ పదం ఎందుకు వేశాడనంటే
కూటస్థ అంటే కూటము అనేటువంటిది ఒక వస్తువు ఉన్నది. అది బంగారం పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ కూటం అనేటువంటిది ఒక వస్తువు, అది ఒక దిమ్మె, అది ఒక ఇనప దిమ్మె. ఆ ఇనుప దిమ్మె మీద ఆ బంగారాన్ని పెట్టుకొని సన్న సుత్తెతోటి కొడుతూ ఉంటుంటాడు, లేదా సాగదీస్తూ ఉంటుంటాడు. కొడుతూ ఉంటుంటే ఈ దిమ్మె ఏమాత్రము దానికి ఏమి బాధగా ఏమి ఉండదు దానికి. అలానే మన చిన్నది అలాగే పెద్ద పెద్ద ఇనప వస్తువులు కూడా సాగదీసుకోవటం చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సుత్తెలతోటి. అవి బాగా ఎర్రగా ఎనుగు కాల్చి కొడుతుంటారు. ఆ సుత్తి మీద పెట్టి పటాపటా కొడుతుంటే సాగుతూ ఉంటుంది ఆ ఇనప మొక్క. ఇలా చేస్తుంటే కింద ఉన్నటువంటి ఆ ఇనప దిమ్మె ఉన్నది చూశారు, ఆ ఇనప దిమ్మె ఏమాత్రం చలనం లేకుండా నా నా మీద పెట్టి వీళ్ళు కొడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని పగిలిపోతున్నదా, ఏమన్నా దుఃఖమా ఉందంటే ఏమీ లేదండి. అనగా దుఃఖం యుఖం ఏమి ఉండదు. అట్లనే ఈ అక్షర అనేటువంటి వాడు, ఇది ఈ అక్షర అనేటువంటి వాడు ఉన్నాడే, జీవాత్మ జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడే, వాడన్నిటి మీద వాడి మీద దెబ్బలన్నీ వాడు పడుతుంటాయి, అన్నీ అనుభవిస్తూ కూర్చుంటాడు వాడు. ఏమాత్రం వాడేం ఏడవడు. ఏడ్చేది ఏమిటంటే ఈ శరీరం బాధ కలిగింది అనుకోండి, బాధ కలిసి ఏడుస్తూ కూర్చుంటాడు. కళ్ళప్పుడు నీళ్ళు వస్తుంటాయి, పెద్దగా అరుస్తుంటాడు, పెద్ద చేస్తుంటాడు, ఇన్ని పనులు చేస్తుంటాడు వీడు. ఎవరు వీడు? నశించేటువంటి ఈ శరీరం వీడు చేస్తుంటాడు. ఏదో కన్సేవ్ చేసుకుంటాడు, రసం అనేస్తాడు, అయిపోతుంది. అదే కార్యక్రమం అయిపోయింది. కానీ కూటస్థ అనేటువంటి వాడు అక్షరహ వీడు, అనగా నశించనటువంటి వాడు అని చెబుతున్నాడు. నశించినటువంటి వాడు ఒకడున్నాడు. ఇప్పుడు మొత్తం ఏంటంటే క్షరహ అక్షరహ అనేటువంటి రెండు శబ్దాలను మన శరీరానికి ఉపయోగించాడు. ఉపయోగించిన తర్వాత ఏమండి ఇంతటితో సరిపోతుంది కదా అని అంటే కాదయ్యా, ఇంకోడు ఉన్నాడు. ఎవడు అసలు అక్షరహ అనేటువంటి వాడంటే ఈ జీవుడి మీద అంటే ఆత్మ మీద చైతన్యం అనేటువంటి లేయర్, మనం అంత క్రితం దీనిలో చదువుకున్నాం మహత్వము అని. ఆ మహత్వము ఆవేశించినటువంటి వాడు అంటగా జీవత్వం, ఇంకొక మాట జీవత్వం. ఈ ఆత్మ మీద జీవత్వము అనేటువంటిది ఒకటి ఆవేశించి ఉంటుంది. ఒక పొర లోపల ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, పైన ఒక పొర ఉన్నది. ఆ పొర ఏంటి అంటే మహత్వం. ఇదే మహామాయ. ఇంకొక విశేషం ఇంకో మాట చెప్పాలంటే మహామాయ. ఆ మహామాయ అనేటువంటి ఆ చైతన్యము ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉండటం వలన వీడు లోపల ఉండే నిద్రపోతూ ఉంటుంటాడు. ఈ నిద్రపోతూ ఉంటుంటాడు ఈ ఆత్మ, వాడికి ఏం తెలియదు. వాడేందో బాగానే ఉంటాడు, బాగానే, కానీ పైన ఉండేటువంటి అనుభవిస్తూ ఉంటుంటాడు. అంతా జీవుడే అంతా. ఈ విషయాన్ని మనకు చక్కగా చండీ సప్తశతిలో మొదటి అధ్యాయంలో వస్తుంది. ఆ మొదటి అధ్యాయంలో విష్ణుమూర్తి నిద్రపోతూ ఉంటుంటాడు. ఆ నిద్రపోవటం అంటే అర్థం ఏంటి? మహామాయ ఆయనని ఆవహించింది. మహామాయ ఆయనను ఆవహించేటప్పుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు మహామాయ తొలగిపోవాలి. మహామాయ తొలగిపోవాలి, దానికి ఏం చేశాడు? బ్రహ్మదేవుడు స్తుతించాడు మహామాయను. స్తుతిస్తే మహామాయ తొలగిపోయింది. అనగా ఈ మన శరీరంలో ఉన్న మహామాయ తొలగిపోవటానికి ఆ పరమాత్మని గన ధ్యానం చేస్తే మహామాయ తొలగిపోతుంది. లోపల ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపంగా మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని అర్థం. ఈ ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే ఇదిగో జీవుడు చుట్టూ లేక ఆత్మ చుట్టూ ఈ లేయర్ అనేది ఒకటి ఉన్నది, అది తొలగాలి. మహామాయ తొలగాలి. తొలగితేప్పుడు ఆ నిద్ర అనేటువంటిది తొలగితేనే. అందుకనే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధ అని చెప్పింది. అయ్యా లేవండి, అయ్యా నిద్రపోతున్నారు మీరు, మహామాయలో పడ్డారు మీరు, లేవండి, అజ్ఞానం నుంచి బయటికి లేవండి అని చెబుతున్నారు. అది ఆ విషయం. అది వాడు ఈ కూటస్థుడు. ఈ మన శరీరంలో ఉన్నటువంటి వాడు ఈ కూటస్థుడు అనేవాడు ఉన్నాడు. వీడిని మనం ఏమిటనమాట, పైన ఉన్నటువంటి మహామాయని పక్కకు తొలగించుకోవటం కోసము ఇదిగో మనం ఈ ఉపనిషత్తులను పట్టుకున్నాం. ఉపనిషత్తులను పట్టుకొని దాన్ని అర్థం చేసుకొని ఆచరణ చేయటం అనేటువంటి మొదలు పెడితే నెమ్మదిగా మహామాయ తొలగిపోతుంది. మహామాయ తొలగిపోగానే అసలు ఒరిజినల్ అంటారే, ఆ ఒరిజినల్ అంతా బయటపడుతుంటుంది. అది దీనిలో విశేషం. అందుకని అట్లా అనమాట. ఆ ఒరిజినల్ ఏమిటో, అసలు పురుషుడు ఎవరో మనకు తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. వాడున్నాడు, వాడి చుట్టూనే, ఆ ఆత్మ చుట్టూనే
ఈ మహా చైతన్యం అనేది ఉండేటప్పటికీ మనకు ఆత్మ సాక్షాత్కారం కలగటం లేదు. కనుక ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని అంటే మనము ఇదిగో దీనిలో చెప్పినట్టుగా ఆచరణ చేయాలి. నెమ్మదిగా ఇంద్రియాలను వశం చేసుకోవాలి. అలా మనసు చేత అలానే క్రమంగా బుద్ధి ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వస్తుంటే అప్పుడు దీన్ని ఇలా చేయటం అనేటువంటి దాన్ని ఏమంటారు? ఇంకొక మాట యోగము అంటారు. దీన్నే యోగము అంటారు. అనగా యోగము అని అంటే పరమాత్మ దర్శనమునే యోగము అంటారు. అట్లా అనమాట. అలా ఈ విధంగా చెబుతూ ఈయన చివరికి 17వ శ్లోకంలో చెబుతున్నారు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఇది ఉదాహృత. ఉత్తమ పురుష ఉత్తమ పురుష ఉత్తమ పురుషస్తు అన్య మరొకడు వాడి పేరేంటి? పరమాత్మ ఇది ఉదాహృత. పురుష అని చెప్పాను కదా నేను ఇంత క్రితం. ఆ పురుషకే ఇంకొక పేరు చెబుతున్నానండి, పరమాత్మ. ఆ పరమాత్మనే మనం పరబ్రహ్మము అన్నట్టు. పేర్లు మాత్రం రకరకాల పేరు, కానీ అక్కడ వస్తువు ఒకటే. పురుష, పరమాత్మ, అలానే పరబ్రహ్మ అందరూ ఒకటే. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఇది ఉదాహృత. ఆ పరబ్రహ్మం అనేటువంటి వాడే పురుష. ఇప్పుడు ఈ పురుష అనేటువంటి వాడు నీలోనే కాదయ్యా. ఇక్కడ విశేషం, యో లోకత్రయము ఆవిశ్య, 3 లోకములను ఆవహించి 3 లోకములలో ఉన్నాడు ఈ పురుషుడు, ఈ పరమాత్మ. ఈ పరమాత్మ 3 లోకాల్లోనూ ఉన్నాడు. నీ ఒక్కళ్ళలోనే కాదయ్యా. సమస్తమైనటువంటి భువన భాండములు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా అన్నిట్లోనూ ఈ పురుషుడు ఉన్నాడు. బిభర్తి, నిండి ఉన్నాడు. ఈయన అవ్యయ ఈశ్వర. అవ్యయ ఈశ్వర అని 2 మాటలు చెబుతున్నాడు. మళ్ళీ ఈశ్వర అనే మాట కూడా చెబుతున్నాడు. ఈ పురుషకి ఈశ్వర. అలానే ఈయన 3 లోకాల్లో ఉన్నటువంటి ఆయన ఇంకొక మాట వేశాడు, అవ్యయ. అవ్యయ, వ్యయకి వ్యతిరేకం అవ్యయ. వ్యయం అంటే ఖర్చు అయిపోవటం, నాశం, వ్యయం. వ్యయం చేశానండి అంటే అయిపోయినాయి. అవ్యయం అంటే నాశరహితం, అనగా ఆయన నాశరహితం. ఆ పురుష, ఆ పరమాత్మకు నాశము లేదు. నాశము దేనికయ్యా ఉన్నది అని అంటే సమస్తమైన లోకాలకి నాశం ఉన్నది. ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పాడు. అన్ని లోకములకు అన్ని కూడా పునరావృత్తి ఉంది. అవన్నీ నాశనమయ్యేటువంటివేను, కానీ నేను మాత్రం నాశనం గాను. ఎవరు? పరమాత్మ. కాబట్టి నన్ను పట్టుకుంటే నీకు మోక్షం సిద్ధిస్తుంది అని గీతలో అన్నారు. కాబట్టి అన్ని సమస్త లోకములు, అందుకనే మనకు దీనిలో కూడా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేటువంటి మాట లలితలో కూడా వచ్చింది. అంటే ఏమిటనమాట? అమ్మవారు కళ్ళు మూసుకున్నదంటే మొత్తం సమస్తమైన లోకాలన్నీ అమ్మవారిలోకి వెళ్ళిపోతున్నాయి, లయమైపోతున్నాయని. మళ్ళీ కళ్ళు తెరిచింది అనుకోండి, మళ్ళీ అన్ని బయటకు వచ్చేసేస్తుంటాయి అని మనకు ఆ నామానికి ఒక అర్థం అది. కాబట్టి ఇవన్నీ ఇలా ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకున్నది ఏమిటనంటే మన శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ఇది పరమాత్మతోటి సమానమైనటువంటి శరీరం. పైన కనబడుతున్న శరీరం ఎంతసేపటికి ఏంటంటే మనం ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలతోటి పనిచేయాలి కదా. కాబట్టి ఈ శరీరం అనేది ఎందుకున్నది ఏమిటనంటే ఆ పరమాత్మ దగ్గర ఇది తీసుకుని వెళ్ళటానికి ఒక వస్తువు ఉండాలి కదా. మనం అంత దూరం వెళ్ళాలి, బ్రిడ్జి వాటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఎట్లా వెళ్ళేది? అందుకని ఒక కారు కావాలి, ఒక కారులో కూర్చోవాలి, ఒక డ్రైవర్ వస్తే అక్కడ వెళ్తాం. అట్లానే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? ఈ పురుషుడు అనేక జన్మలు ఎత్తుతున్నాడు అంటే ఒక శరీరంలో చేరాడు, కనుక ఒక కారులో చేరాడు, ఒక రథంలో చేరాడు అని అర్థం. ఈ రథంలో చేరి వాడు పూర్వజన్మ సుకృతం వలన ఆ జ్ఞానం అంతా వచ్చింది, డ్రైవింగ్ అంతా చేత వీడికి, బయలుదేరాడు అక్కడికి. కాబట్టి అప్పుడు ఏంటనమాట, ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని పరమాత్మ దగ్గరికి చేరుతున్నాడు. చేరిన తర్వాత ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? నాకెందుకు ఈ శరీరం? ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళాము, ఆ విజయవాడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. కాకపోతే కారు అక్కడ పెట్టేస్తాం, ఎక్కడో ఒక వల్లంగ దూరంలోనే ఎక్కడో పెట్టేస్తాం. ఇక ఒక్కళ్ళం మనం నడుచుకుంటూ పోతుంటాం చూడండి. కారు కూడా గుళ్ళోకి పోదుగా, అక్కడెక్కడో పెట్టేస్తాం. శుభ్రంగా బయటకు వచ్చేసేసి నమో వెంకటేశయ అని అనుకుంటూ, నమో వెంకటేశయ అనుకుంటూ
ఆ ఆలయంలో ప్రవేశిస్తాం. అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మను తలుచుకుంటూ ఆ పరమాత్మలో లీనమైపోతాం. అందుకనే మనకు ఈ రథంతో పోల్చాడు అనమాట ఈ శరీరాన్ని. కాబట్టి ఈ శరీరం ఏంటి? నశించేటువంటిది శరీరం. అందుకని అవినశ్యత్సు వినశ్యత్. అవినశ్యత్సు అనగా అర్థం ఏమిటి? అవినశ్యత్ అంటే నశించనటువంటిది ఈ పరమాత్మ. వినశ్యత్స్యదు అన్న నశించే వాటిల్లో ఉంది. ఈ శరీరం నశిస్తుంటుంది. ఆ శరీరం నశించే వాటిల్లో నశించనటువంటి అంటే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు. అది కనుక్కోండి. ఆ పరమాత్మ ఉన్నాడు కనుకనే ఇదిగో ఈ శరీరం నడుస్తుంది. కళ్ళు చూస్తున్నాయి. ఎందువల్ల ఎట్లా చూస్తుంది? ఎందుకని? లోపల పరమాత్మ ఉన్నాడు. చెవులు వింటున్నాయి. లోపల పరమాత్మ ఉన్నాడు. నాలుగు మాట్లాడుతున్నది. పరమాత్మ ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే లోపల ఉన్నవాడెవరు? పరమాత్మ. లోపల ఉన్నటువంటి వాడు అసలు ఆయన యొక్క ఆ తేజస్సు కాంతులు శరీరం అంతా నిండిపోయి ఉంటాయి. అది ఆ పరమాత్మ యొక్క విశేషం. ఆ విషయం నేను చెబుతూ ఆ పరమాత్మ, ఆ పురుషుడు, ఆ ఈశ్వర అందరిలోనూ ఉన్నాడు. ప్రపంచం అంతా, లోకమంతా నిండి ఉన్నాడు. ఆయన అవ్యయ అనగా నిత్యము, శాశ్వతము అని గీతలో కూడా చెప్పారు. ఆ విషయమే పురుషుని గురించి మనకు వివరంగా భగవద్గీతలో ఈ దీనిలో ఉన్నటువంటి ఈ కఠోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనకు వచ్చింది. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ ఇంకొక విశేషంగా మనకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకేంటంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక మంత్రం, కఠోపనిషత్తులలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. పరాంచి అనేటువంటి ఈ మంత్రాన్ని. ఏమిటి దీనిలో విశేషం చెబుతున్నాడంటే ఇంద్రియాలను గురించి చెబుతున్నాడు. పరాంచి ఖాని, పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ సర్వాంగ్ పశ్యతి నాంతరాత్మాన్. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షతు. కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షతు. ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్. అమృతత్వమిచ్చన్. ఇది దీనిలో సహజంగా మనకి ఉపనిషత్తు వచనాలు ఎలా ఉంటాయంటే చాలా పొట్టిగా ఉంటాయి. అర్థం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఉపనిషత్తులో ఉండేటువంటి ఆ మంత్రాలకు అర్థం విశాలమైన అర్థాలతో ఉంటాయి. కాబట్టి దీనిలో చెబుతున్నది ఏమిటంటే దీనిలో విశేషంగా ఖాని అని ఒక పదం వచ్చింది. ఇది మనకు సహజంగా మనం ఎప్పుడు ఇంద్రియములు అనే మాట ఉపయోగించాం, కానీ ఖాని ఖాని అనేటువంటి మాట ఉపయోగించగల. కానీ ఇక్కడ వేదంలో చెబుతున్నాడు ఖాని అంటే ఇంద్రియములు. ఖాని ఇంద్రియములు. పరాంచి బహిర్ముఖంగా. స్వయంభూ అంటే ఈ పరమాత్మ. ఈ పరమాత్మ ఈ ఇంద్రియములను, కళ్ళు, చెవులు, ఈ నాసిక, ఇవన్నీ కూడా ఆయన స్వయంభూగా పరమాత్మ పరాంచి బహిర్ముఖంగా బయటికి కనబడేటట్టుగా వ్యతృణత్ ఏర్పరిచాడు, పెట్టాడు. ఇవన్నీ పెట్టేసేసాడు. బయట పెట్టేశాడు. లోపల పెట్టకుండా లోపల బయట పెట్టేశాడు. కళ్ళు, చెవులు ఇవన్నీ పెట్టేశాడు. ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క ఆ బొమ్మను తయారు చేశాడు. చూసుకోండి, ఆ పరమాత్మ యొక్క గొప్ప విశేషమైనటువంటిది. అట్లా చేస్తున్నాడు. సరే, అన్ని పెట్టి బాహ్యంగా పెట్టేసేసి చూస్తూ ఉన్నాడు. పశ్యతి చూస్తున్నవి అనగా కళ్ళు చూస్తూ ఉన్నాయి. వాడు ఏమనుకుంటున్నాడంటే నా కళ్ళు చూస్తూ ఉన్నాయి, అదిగో అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్తాడు. ఒరే అది కాదురా, అసలు విషయం ఏమిటంటే లోపల ఉన్నాడు, వాడు చూస్తున్నాడు. అసలు విషయం వాడు ఎవరైనా వాడు ఏం పెట్టుకున్నాడంటే కళ్ళు బయట పెట్టాడు. నీకు కళ్ళు బయట పెట్టి మొత్తం చూస్తున్నాడు. అనగా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చూస్తూ ఏమనుకుంటున్నావు అంటే దాన్ని చూసి, ఆ వస్తువుని అవన్నీ చూసి, ఈ అక్షరాలను వీటన్నిటిని చూసి అర్థం చేసుకుంటూ పరాంచి కానీ ఈ అక్షరాలను చూసుకొని, ఈ అర్థాలు చూసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నావే, అదంతా ఎవరో తెలిసిన లోపల ఉన్నాడు వాడే. ఒకళ్ళు మనం ఒక విశేషంగా పగటిపూట కారు నడుపుతూ ఉన్నారు.
హాయిగా బాగానే ఉన్నది, లైట్ వేసుకోక్కర్లేదు, శుభ్రంగా హాయిగా వెళుతున్నాడు. ఏరా నీకు అన్ని కనపడుతున్నాయి కదా? కనపడుతున్నాయండి, బాగా బ్రహ్మాండం కనపడుతున్నాయండి అన్ని. సరే చక్కగా బాగానే, రాత్రిపూట అయితే లైట్ వేసుకుంటావు, సరే బాగానే ఉంది, పగలక్కర్లేదు, వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరి ఇలా వెళ్ళిపోతున్నావు కదా, బాగా నడుపుతున్నావు కదా, బాగా కంటికి కనపడుతున్నది కదా దారి అంతా, ఎవరి వల్ల కనపడుతున్నదిరా అని అంటే, ఎవరి వల్ల ఏముందండి, నేను చూస్తున్నాను, నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా చెవులు పనిచేస్తున్నాయి కనుక వెనకొచ్చే వాటన్ని వింటున్నా, నువ్వేం జాగ్రత్త, అదిగో బోర్డులో ఎన్ని ఉన్నాయి, 40/30, 30/40 ఈ విధంగా ఉంటాయి కదా మనకి అక్కడ అమెరికాలో ఉండేటువంటి రూట్లు చెబుతుంటుంటారు, ఇటు నుంచి పోండి ఒక అంకెలు చెబుతుంటారు. నాకు ఇవన్నీ తెలుసుంటే వెళ్ళిపోతున్నానండి అని అంటాడు. అరే అది కాదని వెళ్ళిపోతున్నావు, పక్కన చెట్లు కనపడుతున్నాయి, అవి కనపడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అవును కనపడుతున్నాయి. ఇవన్నీ కనపడడానికి కారణం ఎవర్రా? ఎవరేముంది, నేనే. ఎవరేముంది, నేను. నాకు కనపడుతుంది, నా కళ్ళు లేవనుకున్నావా? నా కళ్ళు ఉన్నాయి, ఇదిగో నా కళ్ళు నా పని చేస్తున్నాయి అని. అరే ఎవరి వల్ల? ఇది ప్రశ్న. ఒరే ఎవరి వల్ల అంటే, ఆకాశంలో ఆదిత్యో బ్రహ్మ ఆయనరా. ఆయన యొక్క వెలుగు అంతా భూమి మీద పడుతున్నది, ఎక్కడ పడనటువంటి చోటు లేదు. అందువలన చిన్నది కూడా, చిన్న రోడ్డు మీద చిన్న వస్తువు కనబడ్డా సరే నీకు కనబడపో, జాగ్రత్తగా నడపాలని వెళుతున్నావే, దానికి అసలు వాళ్ళు ఎవరు? ఆయనరా, సూర్య భగవానుడు రా. ఆ బ్రహ్మ ఉన్నాడు, ఆదిత్యో బ్రహ్మ, ఆయన వలన నువ్వు నడుగుతున్నావు. జాగ్రత్త చేసుకో. అందుకని అర్థం ఏమిటి? ఆయన లేనిది పగటి పూట నువ్వు ఎట్లా నడుగుతావు? మరి ఇక్కడ దీనిలో ఏమిటనంటే, దీనికి మూల కారణమైనటువంటిది ఏమిటి అనేటువంటిది అన్వేషణలో ఉండటల్లా వీడు. అన్వేషణలో ఉండకుండా ఎంతసేపు నేను, నాది, నాకు కనబడుతున్నాయి, నాకన్నీ తెలుసు అనేటువంటి భావనతో ఉంటున్నాడు. అదే అజ్ఞానం. అందువలన జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే అన్వేషణలోకి వస్తాడో అప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటాడు. అదే అందుకనే పరాంచిఖాని వితృణ స్వయం భూతస్మాత్ పరాంగ్ పశ్చినాంతరాత్మాన్. లోపల పెట్టలేదండి, బయట పెట్టేశాడండి ఈ ఇంద్రియాలని ఆ పరమాత్మ. అయితే ఇక్కడ కశ్చిత్ ధీర, కశ్చిత్ ఒకానొక, ధీర అంటే ప్రాజ్ఞుడు అనగా జ్ఞానవంతుడు అనేటువంటి ఆయనట ఈ అమృతత్వం, అమరత్వాన్ని ఇచ్చేటువంటివి ఒక విశేషమైనటువంటి ప్రాజ్ఞ వాడు. ఈ ప్రాజ్ఞ అంటే అమరత్వాన్ని పొందినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, ఆవృత చక్షు, అంతర్ముఖం చేసి ప్రత్యేగాత్మానం, ఆత్మను చూస్తున్నాడు. ఒక ధీరుడు మాత్రం, ధీర అనేటువంటి శబ్దానికి ధైర్యవంతుడు అనే ఒక అర్థం, ఇంకొక అర్థం ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అని అంటే అర్థం అంటే జ్ఞానస్వరూపము అని అర్థం. అది ఈ పదాన్ని, ధీర అనేటువంటి పదాన్ని మన సుందరకాండలో ఆంజనేయ స్వామి వారికి చాలా చోట్ల ధీర ఉపయోగించాడు అక్కడ అనమాట. జ్ఞానినాం అగ్రగణ్య అట్లా. ఎందుకంటే మనకు ఉదాహరణలు అక్కడక్కడ చిక్కుతుంటాయి రామాయణంలో. ఆయన జ్ఞానినహ, అందువలన ఆ జ్ఞానవంతుడు మాత్రము ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ అమృతత్వమైనటువంటి ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటున్నాడు. ఎవరు? ధీర అని చెబుతున్నాడు. అది అయితే వీడు మాత్రం బహిర్ముఖమైనటువంటి ఇంద్రియముల ద్వారా విషయాలను మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఇది ఇద్దరిని తేడా చెబుతున్నాడు మనకి. ప్రాజ్ఞుడికి అప్రాజ్ఞుడికి ఉన్న లక్షణాలు రెండు చెబుతున్నాడు. అప్రాజ్ఞుడు అంటే జ్ఞానము లేనటువంటి వాడు. జ్ఞానము అంటే అర్థం ఏంటంటే తత్వజ్ఞానం అని అర్థం. అది సహజంగా జ్ఞానం అంటే లోకంలో ఏదో తెలివితేటలు ఉపయోగిస్తుంటారు, అరే నీ జ్ఞానం లేదా అంటారు. అది కాదు. ఇక్కడ జ్ఞానం అంటే భగవద్ జ్ఞానం. ఈ జ్ఞానం లేనటువంటి వాడు బయటి ఇంద్రియములతోటి ఈ ప్రాపంచిక విషయాలను చూస్తూ కూర్చుంటాడు. వాడు ఈ ప్రాపంచిక విషయాలను చూస్తూ ఆనందం పొందుతూ ఉంటుంటాడు. ప్రాపంచిక విషయాలను చూస్తూ ఆనందం పొందుతుంటాడు. ఉదాహరణకు రేపు 1వ తారీఖు వస్తుంది. అదే 1వ తారీఖు మనం ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నారు. 1వ తారీఖు 31వ తారీఖు రాత్రే ఇక మొదలు పెడతారు. ఏమిటి? విషయ సుఖాలను అనుభవించడం. 1వ తారీఖు అంటే దాని అర్థం ఏంటనమాట, కొత్త సంవత్సరం విషయ సుఖాలు అనుభవించడానికి తగినటువంటి ఎన్నైతే కళ్ళకి, చెవులకి, నాలుకకి కూడా, నాలుకకు వివిధ రకములైనటువంటి వాటిని వాటిని నాలుక ఇట్లా
అనుభవించే విషయ సుఖాలు ఇవన్నీ బయట పెట్టాడుగా విషయ సుఖాలతోటి వీడి ఉండిపోతుంటాడు. ఆ 1వ తారీఖు వచ్చేటప్పటికి, న్యూ ఇయర్స్ డే వచ్చేటప్పటికి. అదే అనమాట. అది ఎవరు చేస్తున్నాడు? అప్రాజ్ఞుడు లేక అజ్ఞాని అనేటువంటి వాడు చేస్తాడు. అదే ధీరుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా జ్ఞానంలోనే ఉంటాడు. తన యొక్క ఇంద్రియములను అంతర్ముఖం చేసుకొని చూసుకుంటాడు. వీడు బాహ్యంగా చూసుకుంటుంటాడు వీడు. అందుకని మనకు లలితలో కూడా ఏమొచ్చిందనంటే ఒక 2 నామాలు వచ్చింది అనమాట. అంతర్ముఖ సమారాధ్య, ఇది పట్టుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖం కావాలి, లోపల దర్శనం చేసుకోవాలి. లోపల దర్శనం అంటే అర్థం ఏంటి? లోపల ఏమున్నాడంటే హృదయం అనేటువంటి గుహలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను దర్శనం చేసుకోవడానికి నీవు నీ యొక్క ఇంద్రియాలని లోపలికి తిప్పుకో. లోపలికి తిప్పుకుంటే అప్పుడు ఆ లోపల తిప్పుకుంటే కళ్ళు ఏం చేస్తుంటాయి? చూడటం. కాబట్టి లోపల ఎలా చూడాలి అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు నీ మనోఫలకం మీద లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ కనపడుతూ ఉంటుంటాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. ఆంజనేయ స్వామి బొమ్మలు చూస్తుంటాం కదా మనకి అన్ని. ఒక్కొక్క చోట ఆంజనేయ స్వామి గుండె చీల్చి ఇట్లా చీల్చి చూస్తుంటాడు. ఆ లోపల రామలక్ష్మణులు సీతారామలక్ష్మణులు కనపడుతుంది. దాని అర్థమే ఇది. దీనికి ఎగ్జాంపుల్ అనమాట అంతర్ముఖ సమారాధ్య అంటానికి. అది అంతర్ముఖ సమారాధ్య అయినప్పుడు అది అట్లా కనపడుతుంటాడు. లోపల అలా పరమాత్మ దర్శనం చేసుకో, అది అట్లా అనమాట. అంతేగాని నీకు బయట కళ్ళున్నాయి కదా, ఆ కళ్ళతో నేను దేవుణ్ణి చూస్తానయ్యా ఆ పరమాత్మని అని అంటే దానికి ఏం చెప్పాడు? బహిర్ముఖ సుదుర్లభాః. నీవు బయట ఉన్నటువంటి కళ్ళతోటి, బయట ఉన్నటువంటి చెవులతోటి నీవు ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి అని నువ్వు గనక ఆశపడితే చాలా కష్టము, చాలా కష్టం. ఇప్పుడు మన దేవాలయాలన్నీ అంతే కదా. ఏమిటనమాట? అంతం బహిర్ముఖ సుదుర్లభాః. బహిర్ముఖం అంటే వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత ఆ విగ్రహం చూశారు, అది చూశాడు, ఇది చూశారు, అన్ని బాగానే ఉన్నాయండి. ఏం చూశారు అంటే దేవుణ్ణి చూశాము అని అంటావు. అరే దేవుణ్ణి చూసావు, బాగానే ఉంది, ఏమిటి దేవుడు అంటే దేవుడే అంటాడు. రెండోది మీరు ఎవరైనా అసలు ప్రశ్నలు వేస్తే వాడు ఎంతసేపు చూసి దేవుణ్ణి చూసే ఏమిటి దేవుడు. కానీ ఎంతసేపటికి ఆ దేవుడు అనేటువంటి వాడు ఏమిటి అని అంటే అక్కడ విశేషంగా జ్ఞానస్వరూపము. ఆ దేవునిలో, ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏందో పట్టుకోరా అని చెబుతున్నాను. ఆ జ్ఞానం ఏందో పట్టుకోరా. నువ్వేం పట్టుకున్నావు ఆ జ్ఞానం? అది ఈ విషయాలు ఏమి ఉండదు. అందుకని వీడికి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆలయానికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు వాడి యొక్క దృష్టి వేరు. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు అయ్యే భగవంతుడిని అనగా ఒక రూపాన్ని దర్శనం చేసుకున్నాడు అనుకోండి, ఆలయమే కాదు లేకపోతే విగ్రహాన్ని చూశాడు, ఎవరు చూశాడు అని అనుకోండి, వాడు ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడి దృష్టి వేరు. ప్రతి ప్రపంచం మొత్తం, లోకం మొత్తం మీద ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడి దృష్టి ఎలా ఉంటుందంటే అన్ని చోట్ల, ఒక చోటే కాదు, ఏదో ఆలయానికి వెళ్ళినప్పుడు అనే కాదు. ఓ పెద్ద మర్రి చెట్టు చూశాడు అనుకోండి, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు నమస్కారం అండి అని అంటాడు. ఏమిటో తెలుసు మర్రి చెట్టు అంటే ఆ వటపత్రం. న్యగ్రోధోదంబరో శ్రద్ధచాణూరాంధ నిశోధన. న్యగ్రోధం మర్రి చెట్టు పరమాత్మ స్వరూపం. మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుని నిష్కామ కర్మకి ఉదాహరణ. ఒక నిష్కామ కర్మ అయినటువంటి మహానుభావుని మనం దర్శనం చేసుకుని కొన్ని మర్రి చెట్లు చూసుకుంటూ పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. అవనికి 1000 సంవత్సరాలు, 800 సంవత్సరాల వయసు ఉంటుంది. దానికి ఒక చుక్క నీరు కూడా అడగదు. ఒక చుక్క నీరు పోయండి అని అడగను కూడా అడగదు. నిష్కామ కర్మ. ఎంతమంది జీవిస్తున్నారు, ఎన్ని పక్షులు ఉన్నాయి దాని మీద, ఎంతమందికి నీడేస్తున్నది, ఇది పరమాత్మ స్వరూపం. ఈ భావం ఎవరికి ఉంటుంది అని అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఉంటుంది. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు ఏం చూస్తాడు? అరే చెట్టుగా బాగానే ఉంది, ఇక్కడ పడుకొని కాసేపు పోదాంరా అనుకుంటాడు. అవునరా, సరే బాగానే ఉంది, ఈ చెట్టుని గురించి ఏమైనా ఆలోచించావు? అదేం లేదు. సుఖాన్ని అనుభవించాడు అనగా
ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాల చేత సుఖాన్ని అనుభవిస్తుంటాడు ఎప్పుడు చూసిన వీడెవరు? ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రపంచంలో సర్వత్రా అన్ని చోట్ల ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. ఒక వృక్షం ఉందనుకోండి, మామిడి చెట్టు, అబ్బా ఎంత బాగా ఉందండి చూడటానికి అనగా అర్థం ఏమిటనమాట? ఆ చెట్టులో ఉండే ఆ చైతన్యాన్ని చూసి ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఎంత బాగా ఉన్నది అని అట్లా. కాబట్టి సర్వత్రా, అందుకనే సర్వం కల్వితం బ్రహ్మ. మన చాందోగ్యోపనిషత్తు ఉంది. చాందోగ్యోపనిషత్తు అర్థమైతే మీకు సంపూర్ణము. అంటే మన చదువులో ఎట్టయితే ఎంఏ డిగ్రీ అని అంటామే, క్రమంగా ఇంటర్మీడియట్ బిఏ అట్లా అని అంటాం చూశారు. ఆ ఎంఏ అని అంటే సరే సర్టిఫికేట్ దాంతో అయిపోయింది అని చదువు అని అనుకుంటాం. అట్లా అది చాందోగ్యంతో అయిపోతుంది. అది అంత విషయం. ఆ చాందోగ్యం అర్థమైతేనే బ్రహ్మసూత్రాలు పూర్తిగా అర్థం కావు. అట్లా అనమాట అది. సరే అందుకని కాబట్టి ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, రెండు నామాలు. అంతర్ముఖ సమారాధ్యకేమో యోగ విద్య ద్వారా ఆ పరమాత్మని దర్శనం చేసుకో. యోగ విద్య ద్వారా అంటే షట్చక్ర భేదన. షట్చక్ర భేదన మూలాధారం నుంచి పైకి రా. అది ఇది అనమాట. బహిర్ముఖ సుదుర్లభ అంటే చాలా కష్టం. కేవలం నువ్వు బయట ఉన్నటువంటి కళ్ళతోటే చూసి తెలుసుకోవాలంటే కష్టం. అందువల్ల నువ్వేం చేస్తావంటే బయట ఉన్న కళ్ళతోటి చెవులతోటి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకో, ఉపనిషత్తు అర్థం చేసుకో. సరే షట్చక్ర భేదన నీకు చేత కాదు అనుకుందాం, సరే పక్కన పెడదాం. కాబట్టి నీకున్న ఈ కళ్ళతోటి చెవులతోటి ఇంద్రియాలతోటి ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఆత్మజ్ఞానం తెలుసుకో. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే సర్వత్రా పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అందుకోసం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే అందుకని ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చెప్పాడు. కాబట్టి గురువుని పట్టుకో, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, తెలుసుకొని సర్వత్రా పరమాత్మను దర్శించుము అని చెప్పాడు. అది చెబుతుంది. అది ఈ విధంగా మనకు లలితలో కూడా చెప్పాడు అనమాట ఇది. కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో పరాంచి కాని వెతుండతు స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్య దినాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఇక్కడ ప్రత్యేగాత్మ అనే ఒక పదం కూడా వేశాడు. ప్రత్యేగాత్మ, ఆత్మ, ప్రత్యేగాత్మ అంటే ఆత్మకు పరమాత్మ అని, ప్రత్యేగాత్మ అని, పురుష అని ఇన్ని పదాలు ఉపయోగిస్తుంటాడు ఇది దీనిలో అనమాట, ప్రత్యేగాత్మ అనేటువంటి. కాబట్టి ఆ ధీర, కశ్చిత్ ధీర, ఎవరైనా సరే ఒక్కొక్క ధీరుడు అంటే ప్రాజ్ఞుడు, అమరత్వం కోరేటువంటి ప్రాజ్ఞుడు అంతర్ముఖుడై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందటం అనేది ఈ జన్మలో జరగచ్చు, లేకుంటే ఇంకా వచ్చే జన్మల్లో జరగచ్చు. అనగా ఇంకో జన్మల్లో జరగచ్చు అని అంటే ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంటాయి, డబుల్ ప్రమోషన్స్ లాగా. అట్లా అనగా ఏమిటంటే ఈ జన్మలో కొంత పట్టుకున్నాడు, ఆ ఆత్మజ్ఞానాన్ని పట్టుకొని శరీరం వదిలేశాడు, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, చేసుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే లోపల ఉన్నటువంటి తన యొక్క గుహలో ఉన్నటువంటి, తన యొక్క హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. ఎప్పుడైతే పరమాత్మను దర్శనం చేసుకున్నాడో అప్పుడు కైవల్యానికి వెళ్ళిపోతూ ఉంటుంటాడు. ముందు పరమాత్మ దర్శనం చేసుకో, ఆ తర్వాత కైవల్యానికి వెళ్ళిపో. అదే ఆలయం పెట్టింది అందుకు. మనకు ఆలయాలు పెట్టింది ఎందుకంటే పరమాత్మ దర్శనము నీవు బహిర్ముఖమైనటువంటి ఈ ఇంద్రియముల చేత ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఈ విగ్రహంలో పరమాత్మను దర్శించుము. ఉదాహరణకి ఒక పెద్ద బండ ఉంది అనుకోండి, పెద్ద బండ ఉంది. ఆ బండ మీద రోజు 10 మంది కూర్చున్నారు, ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఒక శిల్పి ఉన్నాడు. శిల్పి అని అంటే వాడికి ఈ శిల్ప విద్య బాగా వచ్చు. మన శిల్ప కళలు, లలిత కళల్లో శిల్ప కళ ఒకటి ఉంది కదా, ఈ శిల్పం చెక్కడం కూడా వాడికి బాగా వచ్చు. వాడు చూశాడు ఆ రాయిని, ఆహా ఈ రాయి బాగా ఒక బొమ్మ చెక్కచ్చునని వాడు కూర్చొని శుభ్రంగా చెక్కాడు. చెక్కడం అంటే అర్థం ఏమిటి? దీనిలో ఆ బండని పైన ఉన్నటువంటి లేయర్ ముక్కల్ని పక్కకు తొలగించడం.
ఆ మొక్కల్ని పక్కకు తొలగించడం. ఆ మొక్కల్ని పక్కకు తొలగిస్తే లోపల ఉన్నటువంటి మనం అనుకున్నటువంటి ఏ భావనతో అనుకుంటున్నామో బొమ్మని, ఈ రాముల వారు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆ బొమ్మ బయటపడుతుంది. చూడండి ఎంత గొప్ప విశేషం. సరే, ఇప్పుడు బొమ్మ బయటపడది. చక్కగా ఆ రాముల వారి బొమ్మ ఇదంతా కనపడు, వీడు చెక్కెట్ట పెట్టాడు. ఈ 10 మంది రోజు కూర్చుండేటువంటి వాళ్ళు, అయ్యో ఎంత పొరపాటు అయింది, రోజు రాముల వారి మీద కూర్చుంటున్నాం మనం, అరే రే ఎంత పొరపాటు అయిందిరా అని అనుకున్నాడు అని అంటే, అప్పుడు వాళ్ళు క్రమంగా మొదలైంది ఆత్మజ్ఞానం మొదలైంది. సర్వత్రా ఆత్మ అనగా సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం దానిలో వెళ్ళిపోతాడు వాడు. అప్పటిదాకా తెలియదు కదా మరి. అదే అనమాట. అందువలన అప్పుడు ఈ కళ్ళు ఉన్నాయే, ఈ బయట ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయే, ఇంద్రియాల ద్వారా చూసి వాడు ఏ విధంగా అయితే ఆ పశ్చాత్తాపడి పరమాత్మ అనేటువంటి తెలుసుకున్నాడో, అప్పుడు క్రమక్రమంగా ఈ లోకంలో మొత్తం పరమాత్మ నిండిపోయి ఉన్నది అని తెలుసుకుంటాడు. సమస్తము పరమాత్మతోటి నిండిపోయి ఉన్నది, ఎక్కడ చోటు అనేటువంటిది లేదు. ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతో. మొత్తం ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా ఈశావాస్య పరమాత్మ ఈశ్వరుడి చేత నిండిపోయినది. ఎక్కడ ఖాళీ అనేది ఎక్కడ లేదయ్యా. ఎంతటి గొప్ప విశేషం తెలుసుకొని, ఇది బయట కళ్ళు ఉంది అంటే బయట ఇంద్రియాలు ఉన్నటువంటి వాడి యొక్క స్థితి ఇది. అంతవరకు అంతర్ముఖం ఉన్నటువంటి వాడు ప్రత్యేకంగా కూర్చొని యోగ విద్య ద్వారా షట్చక్ర భేదన చేసుకుంటాడు. అనగా ఇంట్లో ఒక మహర్షిలాగా, అనగా ప్రాణాయామం చేసుకొని గాలిని స్తంభించి పూరక రేచక కుంభకాలు ఇట్లా చేసుకొని షట్చక్ర భేదన చేసుకొని కొంతకాలాన్ని నెమ్మదిగా ఆ సహస్రారాన్ని చేరి సహస్రారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. వాడు ఒక రకం. కాబట్టి మరి వాళ్ళలాగా మనం ఉండాలి అని అంటే ఎట్లా కుదురుతుంది? మనం ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతుండాలి, ఉద్యోగం చేస్తుండాలి, సంసారము అనేకమైన ఉన్నాయి. అటువంటిప్పుడు నేను అటు ముక్కు మూసుకొని కూర్చుంటాను అంటే ఎట్లా? ఉద్యోగానికి పోతేనే కదా, ఒకటో తారీఖు జీతం వస్తేనే కదా అయ్యేది. అందుకని బయట ఉన్నటువంటి ఇంద్రియాలని మనం ఆ తత్వజ్ఞానం ద్వారా, ఆత్మ తత్వజ్ఞానం ద్వారా క్రమక్రమంగా తెలుసుకొని ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం కనుక చేస్తుంటే, ఒకటి తెలిసిందంటే రెండోది తెలుస్తుంది, రెండోది తెలిసిందంటే మూడోది తెలుస్తుంది. అట్లా వరుసగా క్రమక్రమంగా మెట్టు ఎక్కవచ్చును. కాబట్టి బయట ఈ ఇంద్రియాలు పెట్టాడంటే ఆ పరమాత్మ, ఇదిగో నువ్వు ఆత్మ జ్ఞానం తెలుసుకోరా అని చెప్పాడు. ఈ ఇంద్రియములు అనేటువంటి గుర్రాలు వీటిని, ఈ కనెక్షన్ ప్రాబ్లం వచ్చినట్టు. మళ్ళీ వచ్చేసి ఎందుకో ఆగుతుంది అది. ఇప్పుడు వినపడుతుంది. అది ఎందుకో నిన్ను కూడా మధ్య మధ్యలో కట్ అవుతున్నది ఎందుకో ఇది. అది సరే అట్లా. కాబట్టి ఇందులో కశ్చిత్ ధీర, ఒకనొక ధీరుడు అంటే ప్రాజ్ఞుడు, ఆయన అంతర్ముఖమై ఆ పరమాత్మను, పరమాత్మ సాక్షాత్కారం పొందుతుంటుంటాడు అని చెప్పాడు. బాహ్యమైన ఇంద్రియాలు ఉన్న వాడి సంగతి చెప్పాడు, లోపల అంతర్ముఖుడైనటువంటి ఇంద్రియాలు ఉన్నటువంటి వాడి సంగతి చెప్పాడు. రెండు దారులు, రెండు రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి రెండు రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రాజ్ఞుడు మాత్రం ధీరుడు మాదిరిగా అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం అట్లా సాధించుకోవాలి అని అంటే యోగం ద్వారా సాధించుకోవాలి. యోగం ద్వారా సాధించుకోలేకపోతే తత్వజ్ఞానం ద్వారా సాధించుకో అని చెబుతూ తర్వాత రెండవ మంత్రానికి వస్తున్నాడు. రెండవ మంత్రానికి పరాచహ కామాన కామాన్ అనునయంతి బాలాహ. బాలాహ మళ్ళీ ఇద్దరిని చెబుతున్నారు. అంతే క్రితం ధీరుడు చెప్పాడు, ప్రాజ్ఞుడు అప్రాజ్ఞుడు చెప్పాడు. ఇప్పుడు బాలాహ ఒకళ్ళు, ధీరాహ ఇంకొకళ్ళు.
రెండు వర్గాలని మళ్ళీ చెబుతున్నాడు. ఈ బాలాహ అనే దానికి అర్థం చెబుతున్నాడు. బాలాహ అంటే పిల్లలు అనేటువంటి అర్థంలో చెబుతాం. అంటే ఏంటంటే మనోపరిపక్వత లేదు వాళ్ళకి, అంటే అటువంటి వాళ్ళందరినీ బాలురు అని అంటారు. అనగా అర్థం ఎవరనమాట? ఎవరైతే ఈ బాహ్యమైనటువంటి భోగ వస్తువులను కోరుతూ వాటిని అనుభవిస్తూ ఉంటుంటారో వాళ్ళందరూ బాలురు. ఒక రకంగా చెప్పాలి అని అంటే రేపు 1వ తారీఖున అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ బాలురు, అది అర్థం. వీళ్ళందరూ బాలురు అంటే ఏంటి? విషయ సుఖాల కోసం ఎప్పుడూ ఉండి విషయ సుఖాలను అనుభవిస్తూ కూర్చొని బాహ్యమైనటువంటి భోగాలను అనుభవిస్తూ కూర్చుంటారే, వీళ్ళందరూ అనుయంతి అనగా కాంటిస్తూ కోరుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరాచహ బాహ్యములైన కామాన్ భోగ్య వస్తువులను కోరుతున్నారు. అనునయంతి కోరుతున్నారు. ఈ బయట ఉన్నటువంటి వస్తువులను కోరుతూ ఉన్నారు. ఏమిటి? ఎందుకంటే సుఖాలను అనుభవించాలి, సుఖాలు అనుభవించడానికి కోరుతూ ఉన్నారు వాళ్ళు. వితతస్య సర్వత్రా ఉన్నటువంటి మృత్యువు యొక్క పాశం వలలో యాంతి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇలా భోగ వస్తువులను అనుభవించేటువంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తుతున్నా వాళ్ళు మృత్యువు పాశంలో పడిపోతున్నారు. మృత్యు పాశము అని అంటే పునర్జన్మ అని అర్థం. అది చివరికి ఇక్కడ ఏం తేల్చాడు అని అంటే భోగ్య వస్తువులను అనుభవించుకుంటూ విషయ సుఖాలను అనుభవించుకునేటువంటి వాడు పునః పునః జన్మ, ఇది దీనిలో చెప్పింది. అయితే ఈ పునః జన్మలో మరలా మానవ జన్మ వస్తుందో రాదో చెప్పలేం, ఏ జన్మ వస్తుందో చెప్పలేం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ భోగ్య వస్తువులు వీటిని వదిలేసేసి కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే యజ్ఞ యాగాది క్రతువులు పుణ్యకార్యాలు చేసుకుంటూ ఒక ఉత్తమ జన్మను పొందుతున్నారు. వాళ్ళు ఈ భోగ్య వస్తువులను వదిలేసేసి భోగాలను వదిలేసేసారు. వాళ్ళ దగ్గర భోగాలు రావడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు చూసినా యజ్ఞ యాగాది క్రతువులో దాన ధర్మాలు, లేకపోతే గుడి కట్టించడమో, లేకపోతే ఇటువంటి ధర్మ కార్యాలు వీటిల్లో ఉండేటువంటి వాళ్ళు ఉత్తమ జన్మ పొంది వాళ్ళు మరలా భగవంతుణ్ణి సేవించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఒక కేటగిరీ. ఇప్పుడు ఈ కేటగిరీ ఉంది అసలు బాలాహ, వీళ్ళని గురించి చెబుతున్నారు. అందుకని హెచ్చరిస్తున్నాడు యమధర్మరాజు, ఒరే నా దగ్గర ఎవరో వస్తుంటారో తెలుసునా, ఇదిగో వీళ్ళు వస్తుంటారా అని చెబుతున్నాడు. నేను వీళ్ళని పట్టుకు పోతుంటానని చెబుతున్నాడు. పుస్తకం అంటే ఏంటి? ఈ బాలాహ విషయ సుఖాల్లో పడేటువంటి వాడు ఉన్నారే, వీళ్ళందరూ ఎప్పుడు విషయ సుఖాలని కోసం పడుతుంటుంటారు కదా, వీళ్ళు మృత్యువు యొక్క పాశంలో యంతి పడుతున్నారు. యాతి యతః యంతి. యంతి అనేటువంటి దాని క్రియాపదం ఇక్కడ యా ప్రాపణ అనేటువంటి క్రియాపదం మీద వస్తుంది అనమాట. యంతి దానిలో చిక్కుతున్నారు లేకపోతే పడిపోతున్నారు అని అర్థం. అనగా ఏమిటనమాట? భోగ వస్తువులు ఇప్పుడు మనం చూస్తుంటాను. మనం ఈ భోగ్య వస్తువుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా ఇదే ఎక్కువగా ఈ భోగ్య వస్తువులు అనుభవించడం ఇదనేది ఎవరు చెబుతున్నారు? నాస్తికులు చెబుతుంటారు. నాస్తికుడు ఏం చెబుతుంటాడనంటే శుభ్రంగా అనుభవించరా నువ్వు, అసలు దేవుడు లేదు, దయ్యం లేదు, ఏం లేదు, శుభ్రంగా అనుభవించు. శుభ్రంగా అనుభవించి పీత్వా పునః పీత్వా యావత్ పదితలం భూతలే అని చెబుతున్నాడు. తాగు నీ పొట్టబట్టేటట్టు తాగు, రోజు తాగుతుంటూ తాగి ఎట్టబడాలంటే భూతలే, భూమి మీద పడిపోయేదాకా తాగరా నీకు. కొంతమంది ప్రాచీనకాలంలో కూడా అక్కడక్కడ ఉంటారు తాగుబోతులు. ఏం చేస్తారంటే తిరిగి భూమి మీద పడి అడ్డంగా పడి నిద్రపోతుంటారు. ఇట్లా ఉండేటువంటి ఇదంతా నాస్తికమైనటువంటిది. దానివల్ల ఏమవుతాడు? వాడు పునర్జన్మలు అనేకమైన పొందుతాడు. అనేకమైన పునర్జన్మలు పొంది వాడి యొక్క దుస్థితి మనం అనుకుంటుంటారనమాట. యమధర్మరాజు దగ్గర అంటుంటాడు ఒక్కొక్కడు వచ్చిన తర్వాత, ఏం చేశాడు వీడు చిత్రగుప్తుని చెప్పు. ఏం చేశాడంటే ఏముందండి, ఎప్పుడు తాగటం తినటం ఈ ఉన్నాయి చూసే విషయ భోగాలండి, వీడికి అంత తెలిసి ఉండేది ఏమి లేదండి వీడికి. అట్లయితే వీడికి మానవ శరీరం అనవసరం, వీడికి జంతు శరీరం అయితే కావాలి వీడికి. కాబట్టి జంతువుల్లో ఏ జంతువు ఉందో దానికి వడిపి పంపించరా అని మనకి చమత్కారంగా చెబుతుంటారు అనమాట. ఎందుకు చెబుతున్నారనంటే సమస్త ప్రాణుల్లోకెల్లా ఉత్తమ ప్రాణి ఒక్క మానవుడే, ఇది విశేషం. అందువల్ల మానవుడు మిగిలిన ప్రాణుల దగ్గర నుంచి భేదమయ్యి వేరే దారి చూసుకొని వాడు అన్ని ఈ ప్రపంచం మొత్తం నడుపుతూ ఉన్నాడు. మానవుడు అంత గొప్ప విశేషమైనటువంటి వాడు.
మానవుడు అంటే సాక్షాత్తుగా పరమాత్మతో సమానం. అందుకనే ఆ నారాయణుడు నేను మానవ రూపాన్ని ధరిస్తాను అని చెప్పాడు. మానవ రూపం ధరించి రామావతారంలో వచ్చి ధర్మాలన్నీ ఉపదేశించి, ఇదిగో ధర్మం ఇలా పాటించాలి, ఈ ధర్మాలను పాటించేటప్పుడు కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు దానికి కుంగిపోకుండా వెనక్కి తిరిగిపోకుండా ముందుకు సాగుతూ ఉండాలి అని ఉదాహరణగా మనకు రామాయణం. అందుకనే ఈ శరీరం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి శరీరం. ఈ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయే అవి చాలా గొప్పమైనటువంటివి. ఆ ఇంద్రియాలు కూడా ఎవరు అని అంటే పరమాత్మ స్వరూపాలే ఇంద్రియాలు కూడా. అటువంటి ఇంద్రియాలని పవిత్రంగా ఉంచుకో. మనం దేవుడి దగ్గర ఏం చేసినప్పుడు వెళ్ళేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అంత పవిత్రంగానే కదా వెళ్ళేది. వస్త్రం పవిత్రం, మన శరీరం పవిత్రం, శుభ్రంగా. అట్లనే పవిత్రంగా ఉంచుకో ఈ నేత్రాలని, అనగా అపవిత్రం చేసుకో. అపవిత్రం అంటే మీకు అది తెలిసిపోయి నీకు చెప్పాల్సిన పని లేదు. అలానే చెవులు కూడా ఎప్పుడు పవిత్రం చేసుకో. చెవులు ఎప్పుడు చూసినా కానీ అందుకనే భద్రం కన్నేభి శృణ్యామ దేవాః భద్రం పశ్యేమాక్షపరియేత్రాః స్థిరైరంగై చుట్టూ వంశస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః భద్రం కన్నేభి శృణ్యామ దేవాః. నా చెవులు ఎప్పుడు చూసినా కూడా భద్రం మంగళకరమైనటువంటి జ్ఞానపరమైనటువంటి వాక్కులే వినాలి ఈ చెవులు. అందుకు పెట్టాడు. కాబట్టి నీవు జ్ఞానపూర్వకమైనటువంటి అంటే మంగళప్రదమైనటువంటి వాక్కులు ఈ చెవులు వింటూ ఉండాలి. అప్పుడు చెవులు ఉన్నందుకు సార్థక్యం. అది అట్లా. అలానే కన్నులు ఉన్నాయంటే ఆ కన్నులు చూస్తున్నాయంటే అందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకుంటే అప్పుడు కళ్ళ యొక్క అట్లా ప్రాణాయామం చేసుకోవాలి. గాలి పీల్చటం ఇట్లా. ఇలా నాలుక మాట్లాడటం అంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది. అందుకనే రామాయణంలో వాక్య విశారద, వాక్య కోవిద అనే 2 బిరుదులు ఉన్నాయి అక్కడ. ఆ 2 బిరుదులు ఎవరికి ఇచ్చారంటే ఆంజనేయ స్వామికి ఇచ్చారు. 2 బిరుదులు టైటిల్స్ అనమాట. అంటే వాక్య విశారద, వాక్య కోవిద, ఇట్లా ఈ విధంగా. అనగా అర్థం ఎలా మాట్లాడాలో తెలుసు. ఎలా మాట్లాడటం అంటే అర్థం నాలుక అని అర్థం. అది ఇది నాలుగు. అందుకనమాట. అందువలన ఆ బాహ్యమైన ఇంద్రియాలను పెట్టాడు. ఆ ఇంద్రియాలని ఎలా ఆత్మతత్వం వైపు, పరమాత్మత్వం వైపు నడపాలనో కూడా చెబుతున్నాడు. దాన్ని ఉదాహరణగా మనకు రామాయణంలో కూడా కనబడుతూ ఉంటాయి. అట్లా అనమాట. ఇప్పుడు బాలురుని గురించి చెబుతున్నాడు. ఈ బాలురు అనేటువంటి వాళ్ళు భోగాలను అనుభవిస్తూ ఉంటుంటారు. వాళ్ళు చివరికి మృత్యువులో పడిపోతుంటారు. మృత్యువులో పడ్డారంటే పునర్జన్మలు. ఇక రెండో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకం. ధీరాహ అంటే ప్రాజ్ఞులు లేక జ్ఞానవంతులు. వీళ్ళు మాత్రము అధ్రువేషు అంటే ధ్రువము అంటే సత్యము, అధ్రువము అనేటువంటిది ఏమిటనమాట అనిత్యము అని అర్థం అనమాట. అధ్రువేషు అనిత్య విషయములలో, నిత్యము కానటువంటి విషయములలో అమృతత్వాన్ని ధ్రువం నిత్యమైన విదిత్వా తెలుసుకొని ఇక్కడ కోరుతుంటారు. అనగా అర్థం ఏమిటనమాట, అధ్రువేషు అనిత్యమైనటువంటి విషయాలలో. ఇప్పుడు అనిత్యమైన విషయాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి. ఆ విషయాల్లో ఏంటి అమరత్వాన్ని తెలుసుకొని, ధ్రువము అంటే సత్యమైనటువంటి దాన్ని తెలుసుకొని ఇక్కడ అంటే ఈ లోకంలోనే వాళ్ళు ఆ పరమాత్మను కోరుతున్నారు అని చెబుతున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే అనిత్య ప్రపంచంలో, ఈ ప్రపంచం అంతా అనిత్యమే, ప్రపంచంలో అమరమైన శాశ్వతమైన ఒకటి ఉండటం ఇది కనుక్కోవాలి. అందుకని ఇందాకను ఏమిటంటే వినశ్యత్సు అంటే వినాశం పొందేటువంటి వాటిల్లో అవినశ్యత్సు ఉన్నది, అనగా నశించనది. మన శరీరం నశించేది, నశించే శరీరంలో నశించనిది ఉన్నది, అది పట్టుకో. నశించే దానిలో నశించనిది ఒకటి ఉన్నది. అట్లా ఈ ప్రపంచం అంతా కూడా చూస్తుంటే అంతా నశించేదే. ఈ నశించేటువంటి ప్రపంచంలో నశించనటువంటిది ఒకటి ఉన్నది, అది ఏమిటో పట్టుకో అని చెప్తున్నారు. ఇదే గొప్ప విశేషమైనటువంటి. నశించనటువంటిది ఉన్నది అనగా శాశ్వతమైనటువంటిది, అమరత్వమైనటువంటిది ఉన్నది, దాన్ని ధీరగా తెలుసుకుంటారు.
ఏమిటి దీనిలో చూస్తుంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి దీనిలో అంతా నశించేదేనండి. నశించింది అసలు ఈ ప్రపంచం అంతా ఉందండి. ఈ ప్రపంచం అంతా ఉన్నది అని అంటే అంతా కనబడుతున్నది. ఏమంటే మరి ఈ ప్రపంచం అంతా శాశ్వతమానండి అని అంటే కాదండి అని అన్నావు. మరి ప్రపంచం అంతా ఎవరండి అని అంటే పరమాత్మయేనండి అని అంటున్నావు. మరి ఏమిటి ఎట్లాగో ఈశావాస్యమిదం సర్వం అని కూడా అంటున్నావు కదా, ఇదంతా పరమాత్మయే అని అంటున్నావు కదా. అదే సూత్రే మణిగణ ఇవ అని అక్కడ చెప్పుకుంటూ వచ్చావు కదా. అంటే అర్థం ఏంటి? ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా పూసలలో దారం మాదిరిగా ఉన్నాడు ఆయన. దారం మాత్రం బయటికి కనపట్టాల. మనకు దండ మాత్రం కనపడుతున్నదండి, రంగుల రంగుల దండ. ఆ దండ చూసి మనం ఆకర్షింపబడుతున్నాం. ఆకర్షింపబడి అబ్బా ఎంత బాగుందిరా అని ఆకర్షింపబడుతున్నాం, దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ దండ ఎలా ఉన్నది, ఎలా ఆధారంతో ఉన్నది అనే ఆలోచనలోకి దిగటల్లా మనం, దానిలో ప్రవేశించటల్లా. ఎంతసేపటికి ఈ దండ, ఈ పూల దండ లేదా ఈ పూసల దండ, ఇది బాగుంది అది బాగుంది, దారం సంగతి పట్టించుకోవట్లే. ఆ దారాన్నే పట్టుకుంటాడు ఎవరు? ధీరుడు. ఈ పూసలు ఈ పూలు ఏముంది, పూలదండ ఉంటుంది, ఓ రోజు ఉంటుంది, 2 రోజులు ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏమంటే పూలు కాస్త పోతే చివరికి దారం బయటపడుతుంది. అంటే అర్థం ఏమిటి? ఏదైతే ఆధారమో ఆ ఆధారాన్ని తెలుసుకుంటాడు. ఈ నశించేటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించుకుంటాడు ధీరః. అదే దర్శించుకోలేనటువంటి వాడు, విషయ భోగాలు ఉన్నాయే వాడు మాత్రం దర్శించుకోలేడు. వాడు ఎల్లప్పుడూ కూడా ఈ ఇంద్రియాలని అటు పంపిస్తాడు. వీడు ధీరుడు ఏం చేస్తాడు? ఇంద్రియాలన్నిటినీ ఏం చేస్తాడు? ఇంద్రియాలతో చూస్తూ, ఆ ప్రపంచాన్ని చూస్తూ, ఆ ప్రపంచంలో ఉండేటువంటి ఆ పరమాత్మను అర్థం చేసుకుంటూ ఉంటాడు. అదే లలితా రహస్యాస్త్రామాల్లో చెప్పేది. అది లలితా రహస్యాస్త్రామాల్లో చెప్పేటువంటిది అంటే పైకి రూపం కనబడుతుంటుంది, జ్ఞానద జ్ఞాన విగ్రహ, జ్ఞానద జ్ఞాన విగ్రహ. అమ్మవారు జ్ఞాన విగ్రహ, అమ్మవారు జ్ఞాన విగ్రహ. ఆ విగ్రహం అంతా చూస్తున్నాం. అమ్మవారి విగ్రహం చూసి కొంతమంది చూసి అబ్బా చాలా బాగుందండి. ఇక్కడ మన శంకరమఠంలో ఆ అమ్మవారి విగ్రహానికి సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి బంగారు చీర కడతారు. బంగారు చీర కడితే అందరూ చూసి ఫోటోలు తీసుకుని బ్రహ్మాండంగా ఉంది నేను. అయితే వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా అంటే ఆత్మతత్వ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కనుక్కుంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఏంటంటే ఎన్ని కోట్లు అయి ఉండొచ్చు బంగారం, లెక్కలు వేసుకుంటూ పోతుంటారు ఇంటికి. ఎంత ఖరీదై ఉండొచ్చు, అలా ఎవరు ఇచ్చి ఉండొచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు. ఆ చీరలు అమ్మవారికి గట్టి ఉంటాయి. ఇట్లా నీ చూసావా సరిగ్గా లేదా, చూసావా సరిగ్గా అని బకామని అడుగుతుంటారు. ఇట్లా ఈ విధంగా అంటే ఏమిటనమాట? ఆత్మతత్వ జ్ఞానం అనేటువంటి దాన్ని ఉపయోగించకపోతే కేవలం కళ్ళతోటి బాహ్య సౌందర్యాన్ని చూసి సంతోషించడం, ఇదేనమాట. అక్కడ ఏమిటి దైవము, అక్కడ విశేషం ఏందో తెలుసుకోరా. అందుకని అమ్మవారిని చూడంగానే జ్ఞానదా జ్ఞాన విగ్రహ అనాలి. జ్ఞానదా దా అంటే ఇచ్చేది అమ్మవారి జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ఇస్తుంది అని అంటే పట్టుకో. మరి ఏమిటో, మరి ఒక్కొక్క మాట యొక్క అర్థం ఏమిటో, దానిలో అర్థం దాగి ఉన్నటువంటిది ఏంటో తెలుసుకో ఆ విగ్రహంలో. అది గొప్ప విశేషమైనటువంటి. అట్లనే మన శరీరంలో కూడా ఎదురుగా చూడంగానే ఈ శరీరంలో ఏమున్నదయ్యా అని అంటే ఆయన్ని చూడంగానే, ఆయన బలకరించగానే కొంతమందిని ఆ జ్ఞానుల్ని బలకరిస్తుంటుంటే వాళ్ళ వాక్కు ఎలా ఉంటుందనంటే మనకు కొంచెం ఏదో కొద్దిగా మనకు తెలుసు కాబట్టి ఎంత గొప్పగా చెబుతున్నారండి మాటలు అని మనకు వెంటనే ఆయనలో ఉండేటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడే మనం జ్ఞానాన్ని పట్టుకుంటున్నామని అర్థం. జ్ఞానాన్ని ఎప్పుడు చూసినా మన కాలాన్ని మొత్తాన్ని అంటే అర్థం ఏంటి? భగవంతుడు 70 80 పెట్టాడు భగవంతుడు. ఆ పెట్టినటువంటి కాలాన్ని ప్రతి క్షణం కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఏం చెప్పాడు అని అంటే క్షణశ కణశ్చాపి 2 విధాలు చెప్పాడు.
ఏమిటంటే ప్రతి క్షణం కూడా పరమాత్మ తత్వజ్ఞానం ముందు ఉంచు ఒకటి. అలానే ప్రతి కణం కూడా దుర్వినియోగం చేయవాలి. కణము అనేటువంటి దాని ఇక్కడ అర్థము ధనం అనమాట. ప్రతి పైసా కూడా అని అర్థం అనమాట. దుర్వినియోగం చేయవాకు, కాలాన్ని దుర్వినియోగం చేయవాకు, ఈ పైసాని దుర్వినియోగం చేయవాకు. ఇది చెప్పాడు అర్థం. ఇంత గొప్పదైనటువంటి ఈ అర్థాలన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు వాడి జీవిత పదం ఎలా ఉంటుందో చూసుకోండి. అట్లా అనమాట. కాలాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, అమ్మో ఈ కాలం అయిపోయింది, గంట అయిపోయింది, ఈ గంటలో నేనేం చేశాను, గంటలో నేనేం చేశాను అని ప్రశ్న చేసుకుంటే, ఈ గంటలో ఏం చేశాను, పనికిరాని ముచ్చట్లు, రాజకీయ ముచ్చట్లు చెప్పుకున్నాను. అదిగో వాడు ఓడిపోయినాడు, ఇక్కడ వీడు ఓడిపోయినాడు, వాడు ఇట్ట చేశాడు, వాడు అంత సంపాదించాడు, వాడు ఎట్లా సంపాదించాడో నీకు తెలుసా అని పక్కవాడిని చెబుతుంటాడు. ఓహో ఇట్లా అని వీడు చెబుతున్నాడు. ఓహో అట్లా కాదురా ఇట్లా. ఈ బజార్లలో కబుర్లు, చెట్ల కింద కబుర్లు ఉన్నాయి చూసావు, ఇట్లా ఎక్కువగా ఉంటాయి సీనియర్ సిటిజన్స్ లో. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏంటి, ఆ గంట సేపు చూస్తే ఏంటి, దానివల్ల ఏమొచ్చింది నీకు? ఏం రాలేదు. దానివల్ల ఏమైంది, నీ మనస్సు కలుషితమైంది. కాబట్టి నువ్వేం చేయాలి, నీకేం చెప్పాడు భగవంతుడు? ఏం చెప్పాడు? 4 అవస్థలు చెప్పాడు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం అని ఇటు చెప్పాడు. నువ్వు దేనిలో ఉన్నావు? వానప్రస్థంలో ఉన్నావు. వానప్రస్థంలో ఉంటే ఏంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల దృష్టి ఉండాలి. గృహస్థులో ఉన్నావు. గృహస్థులో ఉన్నప్పుడు ఏం చేయాలి, ధర్మ కార్యములు, ధర్మములు సంబంధించినటువంటి వాటి దృష్టితోటే ఉండాలి. నువ్వు ఇదేం చేస్తున్నావు? ఇట్లా చూసుకుని ప్రశ్న వేసుకుంటే సరిగ్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థమవుతారు. ఎందుకంటే ఇది సక్రమమైన జీవన విధానము. మానవుడు జీవన విధానాన్ని ఇలా నడుపుకోండి అని వేదం చెబుతున్నది. గృహస్థాశ్రమ ధర్మంలో ఇలా ఉండండి, గృహస్థాశ్రమంగా సీనియర్ సిటిజన్ కాగానే వానప్రస్థంలో ఇట్లా ఉండండి అని చెప్పారు. అందువలన మనం దీని ప్రకారంగా, మనకు వేదం చెప్పిన దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ జీవన విధానంలో ఆ పరమాత్మ దర్శనానికి వెళుతుంటాడు. ఒక చిన్న బొమ్మ మన ఇందాక కూడా గుర్తు చేశాను మీకు. చాలా మంది ఆలోచించరు. ఆంజనేయ స్వామి గుండె చీల్చి చూపిస్తూ ఉంటుంటాడు. గుండె చీల్చి చూపిస్తూ ఉంటుంటే రామలక్ష్మణులు కనపడుతున్నారు. ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు రోజు ఎప్పుడు చూసినా గుండె చీల్చి చూపిస్తున్నావు, గుండె చీల్చి చూపిస్తున్నావు, ఏమిటయా మాకు ఇదేనా పని నీకు అని ఒక ఆయన చమత్కారంగా చేశాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదో బొమ్మ వేశాడులే, ఎవరో చిత్రకారులే, ఏమిలే అని అనుకుంటుంటాడు. అది కాదండి, ఆయన మన హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మను నేను దర్శనం చేసుకున్నాను. ఎవరు? ఆంజనేయ స్వామి వారు. మీరు కూడా దర్శనం చేసుకోండిరా. అదే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని ఆ సుందరకాండలో ఆ పరమాత్మ దర్శనం చేసుకున్న తర్వాతనే అశోకవనం కనపడ్డది. అక్కడి నుంచి ఆయన యొక్క దారి మారిపోయింది. అప్పటిదాకా దుఃఖంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం వెళ్ళిపోయినాడు, అశోకవనంలోకి వెళ్ళిపోయినాడు. అని ఎందుకు? పరమాత్మ సాక్షాత్కారం. అందుకని మన దృష్టి అంతా కూడా ఆత్మతత్వజ్ఞానం వైపు ఉంటుంటే క్రమంగా ఆ పరమాత్మయే తాను తీసుకొని వెళతాడు. అరే నా దగ్గర రారా అని తీసుకొని పోతాడు. అందుకని అలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ధీరాహ. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, విషయ సుఖాలు అనుభవించుదాము అనేటువంటి వాళ్ళందరూ కూడా బాలాహ. ఇది అర్థం అనమాట. అదైతే విషయ సుఖాలు అనుభవించకూడదండి, ఏమిటండి మరి ఇదిగా అని అంటారు. ఏమిటనంటే ఇక్కడ దీనిలోకి అర్థం ఉంది. విషయ సుఖములు, భోగ వస్తువులు, ఇది అర్థం. భోగ వస్తువులు, భోగ వస్తువులు అనేటువంటి దానికి ఇంద్రియములకు, 5 ఇంద్రియములకు ఎలా ఉంటాయో చూడండి. అదే రామాయణంలో భోగ వస్తువుల్ని ఎలా అనుభవిస్తున్నాడో ఆ రావణాసురుడు దానిలో చెప్తాడు. అందుకనే రావణాసురుడు లౌల్యము అని చెప్పాడు. ఆ లౌల్యవంతుడైనటువంటి వాడి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో ఒక కథా రూపంలో చెప్పాడు. ఆ లౌల్యవంతుడైనటువంటి వాడు ఏమైనాడు అంటే చివరికి వాడే కాకుండా వాడితోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాశనమైనాడు. అందుకని రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్ అని రామాయణం చెబుతున్నది. రాముడి వలె జీవించుము, రావణుడి వలె జీవించకుము అని అర్థం. చివరికి రావణుడు అంతటి గొప్ప సుఖాలు అనుభవించిన వాడు ఏమైనాడు?
యుద్ధ భూమిలో కింద పడి అడ్డం పడిపోయినాడు. అంతటి గొప్పవాడు, ముల్లోకాలని గడగడలాడించినటువంటి వాడు రాముడి చేతులు అడ్డంగా పడిపోయినాడు. ఇక్కడ ఏమిటో రాముడు అనేటువంటి ధర్మమూర్తి, నీవేంటినా తీరహ, నీవేమో విషయ సుఖాలు అనుభవించేటువంటి వాడివి, నీ గతి ఏమైంది? ఇది ఇక్కడ అర్థం. అందువలన ఈ శరీరాన్ని పవిత్రమైనటువంటిది ఈ శరీరం అని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ శరీరము పవిత్రమైనటువంటిది. ఈ శరీరం పవిత్రమైనటువంటి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ పవిత్రమైన శరీరానికి ఈ ఇంద్రియములు పవిత్రము కాబట్టి పవిత్రములైనటువంటి వాటిని కూడా పవిత్రమైన దృష్టినే ఉంచుకుంటేనే మనకు సద్గతి అనగా పరమాత్మ సాక్షాత్కారము, లేకపోతే సన్మార్గము, వీటిల్లో జీవన విధానంలో మార్పు వస్తుంది. జీవన విధానంలో మార్పు వస్తుంది. జీవన విధానంలో మార్పు వచ్చిందంటే 5 ఇంద్రియాలలో ముఖ్యంగా మొట్టమొదట నాలుకలో మార్పు వస్తుంది. నాలుక అంటే మాట్లాడటంలో మార్పు వస్తుంది. మీరు ఎప్పుడైనా పండితులు ఇద్దరు మాట్లాడుకుంటే విద్వాంసులు, మీరు ఎప్పుడైనా కానీ ఒక 5 నిమిషాలు వినగలిగితే అది అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మాకు అనుభవం కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు మీ ముందు మామూలుగా ఇట్లా వ్యవహారికంలో మాట్లాడుతుంటా. మా శేషాచార్య గారి దగ్గర కూర్చున్నామంటే ఒక తత్వజ్ఞానంతో ఒక శ్లోకం వచ్చేస్తుంది. ఒక పదాలు కూడా వ్యావహారికాలు రావు, వ్యావహారిక పదం కూడా రాదు. ఆ వినేటువంటి వాళ్ళందరూ కూడా ముగ్ధులై వింటుంటారు. ఇంత విశేషం. ఎందుకంటే నాలుక మొట్టమొదట, ఆ నాలుక మనల్ని ఒక దారిలో పెట్టాలంటే నాలుక, కాబట్టి నాలుక జాగ్రత్త. ఆ నాలుకతోటి సంస్కారయుతమైనటువంటి భాష రావాలి. సంస్కారయుతమైనటువంటి భాష రావాలి ఆ నాలుక నుండి. ఆ వస్తేనే ఆ సంస్కారయుతమైన భాష రావాలంటే సంస్కృత భాష అనుకోండి. సంస్కృత భాష నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు, అయినా మనం భాష మాట్లాడుతునే దానిలో ఉంటుంది. అందువల్ల మన ఆ నాలుక నుంచి అంటే మనస్సులో ఏదైతే ఆలోచన చేసావో ఆలోచనకి తగినట్టుగానే ఆ మాటని ఈ నాలుక ఇస్తుంటుంది బయటికి. అందుకనే మనకు రామాయణంలో రామచంద్రమూర్తిని గురించి చెబుతుంటాడు అనమాట. స్మిత భాషి, పూర్వభాషి అని చెబుతుంటాడు. పూర్వభాషి, ముందుగానే ఆయన మాట్లాడతాడు. ఏముంది, అందరూ బాగున్నారా, సులభ క్షేమమా అన్నట్టుగానే అట్లా. అదనమాట. ఈ విధంగా మనకి రామాయణంలో చాలా ఉదాహరణలు కనబడతాయి. కాబట్టి ఇక్కడ ధీరాహ బాలాహ అనేటువంటి ఇద్దరిని గురించి తెలుసుకున్నాము. ఈ బాలాహ అనేటువంటి వాళ్ళు విషయ సుఖాలు అనుభవించేటువంటి వాళ్ళు, అనగా ఇంద్రియములతో విషయ సుఖాలు అనుభవిస్తే చివరికి వాళ్ళ గతి ఏమిటనంటే మరలా మరలా పునర్జన్మలు పొందుతూ ఉంటుంటారు అని అర్థం. ధీరులు అనేటువంటి వాళ్ళు మాత్రము ఆ జ్ఞానంతో వాళ్ళు అమృతత్వాన్ని పొందుతుంటారు, అనగా ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించుకుంటాడు. అందుకని మనకు ఇది ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదకం సర్వం యత్కించే జగత్యాన్ జగత్తు తేన త్యక్తేన భుంజీత అనే దానిలో ఈ మొత్తము ఈశ్వర స్వరూపమే. మొత్తం కించిత్తు కూడా, ఆ కించిత్ ఏదైనా ఉన్నదో అది కూడా అంతా కూడా ఈశ్వర స్వరూపమే. అది నీది కాదు, అది ఈశ్వరుడిది. ఆ మొత్తం ఆస్తి మొత్తం ఆయనది, నీది కనీసం నయా పైసా కాదు కదా, అసలు నీది లేనే లేదు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని, ఈ జగత్తులో ఉన్నటువంటి అన్నిటిని కూడా త్యాగ బుద్ధితో అనుభవించుము అని మొట్టమొదటిగా ఈశోపనిషత్తులో చెప్పాడు. అసలు అందరూ నేర్చుకోవాల్సింది ఈ మొట్టమొదటి మంత్రం నేర్చుకోవాలి. ఇదంతా త్యాగ బుద్ధితో నేర్చుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు నా సీటు నా సీటు నా సీటు అని కూర్చుంటాడు. నా సీట్లో అక్కడ వాడు ఒక జేబురు వాళ్ళు వేసుకొని ఎవడు కూర్చోకుండా ఇదని చూసి అయిపోయింది, కూర్చున్నాడు. వాడు స్టేషన్ వచ్చింది. స్టేషన్ రాగానే దిగిపోతుంటాడు. ఏమో ఇప్పుడు నా సీటు అన్నావు కదా, కూర్చో. కాదండి నా సీటు, నా స్టేషన్ వచ్చిందండి, నేను పోతున్నానండి. జాగ్రత్తగా అంతను చూసుకుంటాడు. నా స్టేషన్ రాగానే పోతుంటాడు. మరి నాది అన్నావు కదా, మమ అంటున్నావు కదా, మరి మమ అంటూ కూర్చో. మరి అట్లానే ఈ శరీరంలో సేవుడి మమ నాది అనే దీంతో అది ఎంతవరకు పెట్టుకోవాలి, నాది అనేటువంటి దీన్ని కూడా దానిలో కూడా ఏం చెప్పాడంటే, నాది అనుకోకపోతే ఎట్లండి, ఎలా చేస్తారండి, నావాడు నాది అనే లేకపోతే ఎట్లానంటే నిష్కామంగా చేసుకోమని చెప్పాడు. నాదనే సరే, నాదనేది పెట్టుకోవాలి దాన్ని, కానీ దాన్ని ఎలా ఉండాలో పరమాత్మ తత్వజ్ఞానంతో పెట్టుకోవాలి. లేకపోతే నీవు కొన్ని ఇబ్బందులు పడతావు. అట్లా ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వస్తుంది అనమాట. మమ
ఇదన్న మమ, ఇదన్న మమ. ఎంతమంది ఇదన్న మమ అంటూ ఇస్తున్నారు? ఇదన్న మమ పరమాత్మకి ఇచ్చేటప్పుడు ఇదన్న మమ, ఇది నాది కాదు అంటే అర్థం ఏంటంటే ఏ పరమాత్మ నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఈ 10 రూపాయలు ఇచ్చినందుకు నీవు నాకు మళ్ళీ ఒక 100 రూపాయలు ఇయ్యి. లాభం అంటే వ్యాపారం ఇదనమాట. ఇట్లా అట్లా ఉండేటువంటి వాళ్ళు భగవంతుడి కానీ 4 డబ్బులు ఇస్తేనే కదా మనకు వచ్చేది 4 డబ్బులు. వ్యాపార దృష్టి ఇదనమాట. ఇట్లా ఉండేటువంటి భావాలన్నిటినీ ఈ నాది 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 అందువల్ల ఇవన్నీ అర్థం చేసుకొని, అందుకని పరమాత్మ తత్వజ్ఞానంతో ఉండాలి మనం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా దీన్ని అర్థం చేసుకుంటూ ఈ ప్రపంచంలో అంత వినసి అంటే వినశ్యతి, ఈ ప్రపంచం అంతా వినశ్యతి. ఆ వినశ్యతి అనేటువంటి ఈ లోకంలో అవినశ్యతి అంటే నశించినటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను దర్శనం చేసుకో. కొండ ఉన్నది, హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఏముంది? రాళ్లే కదా. ఏం చెప్పాడు దీనిలో మనకు భగవద్గీతలో? స్థావరాణ హిమాలయ అని చెప్పాడు. అయ్యా, హిమాలయ పర్వతాలు స్వామి పరమాత్మ స్వరూపం. మీరు అందరు సౌందర్యలేరు బాగా చదువుతుంటుంటారు. దానిలో హిమాలయ పర్వతాలు ఎన్నిసార్లు వచ్చినాయి? సౌందర్యలహరి బాగా చదువుతుంటారు కదా. సౌందర్యలహరి హిమాలయ పర్వతం చాలా సార్లు వచ్చింది. తట్టదు. ఎందుకంటే పారాయణం వరవర లాగి పారేయటం ఇంకా అయిపోయింది. అంత అలానే శివుడి పేరు చెప్పాలనుకోండి, శివుడు అని పెడితే సరిపోలా? శివుడు శంకరుడు అని పెడితే చాలేదు. కానీ ఆ మాట పెట్టలా, ఇంకో మాట పెట్టాడు. ఆ మాట దీనిలోకి వస్తుంది, ఈ ఉపనిషత్తులోకి వస్తుంది. ఇప్పుడు తర్వాత రాబోయే దాని తర్వాత కూడా వస్తుంది. ఎందుకు పెట్టాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉపనిషత్తులు ఇది అర్థమైతే కానీ ఆ సౌందర్యం అర్థం కాదు. అది కాబట్టి వాటన్నిటి అంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా పైన ఉండేది వేదం పైన ఉంటుంది, కింద ఉంటాయండి ఇవన్నీ. నువ్వు పైన దాన్ని పట్టుకుంటే ఇది సులభమేగా. అదే అనమాట. అట్లా గొప్ప విశేషాలు. కాబట్టి అట్లనే మనము ఇంకా వివరంగా మనం చెప్పుకుంటూ ఉందాము మరలా సోమవారం. కాబట్టి ఇవాళ ఇంతవరకు చెప్పుకున్నది ఇంద్రియాలను గురించి చెప్పుకున్నాము. బయట ఉంటాయి ఇంద్రియాలు, ఆ ఇంద్రియములు బయట ఉంటాయి. కాబట్టి బయట ఉన్న ఇంద్రియాలతోటి కూడా మనం ఆత్మతత్వ జ్ఞానం తెలుసుకొని ఈ ప్రపంచంలో మొత్తం ఆ పరమాత్మను తెలుసుకో అని ఒక మాట చెప్తున్నారు. రెండో విశేషం, అంతర్ముఖం చేసుకునేటది యోగ దృష్టి ద్వారా పరమాత్మను దర్శనం చేసుకో అన్నాడు. అలానే విషయ సుఖాలు గనక అనుభవిస్తూ కూర్చున్నావనంటే నీవు మరలా మృత్యువులోకి వెళతావు, అనగా పునర్జన్మని పొందుతూ ఉంటుంటావు. అలా లేకుండా నీవు ఆ అమృతత్వాన్ని పొందాలి అని అంటే ఇదిగో మా సర్వత్ర బ్రహ్మము ని దర్శించుము. అదే మనకు సర్వం కల్విదం బ్రహ్మ అని చాందోగ్యంలో వస్తుంది. సమస్తము అన్ని చోట్ల బ్రహ్మము ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకో అనేటువంటిది. మేము ఒక్కోసారి చూస్తుంటే చిన్న చీమ ఉంటుంది, ఎర్ర చీమ, చట పరిగెత్తుతుంటుంది. అది పరిగెత్తి అక్కడెక్కడో ఉంది బెల్లం ముక్కుంటుంది, అక్కడ పరిగెత్తుంది. చూడండి, దానికి ఆ చిన్నటువంటి ఆ ప్రాణిలో పరమాత్మ ఉండి నడిపిస్తున్నాడు. పరమాత్మ ఎంత ఉన్నాడు, అది ఎంత ఉంది, దాని కాళ్ళు ఎంత ఉన్నాయి, దాని ఊపిరితిత్తులు ఉన్నాయి, దాని గుండె ఎంత ఉంది, దాని గుండెలో మరి ఆ పరమాత్మ ఎంత ఉన్నాడు, దాని కళ్ళు ఎంత మనకి కనపడుతున్నాయి. బరబరుగుతుంది చిన్న జీవి. ఇది ఎందుకు చూస్తుంటే ఈ పరమాత్మ అనేటువంటి వాని యొక్క గొప్ప విశేషం ఎంత ఉన్నదే అని అనిపిస్తుంది. అంత పెద్ద అయినటువంటి ఏనుగు ఉంటుంది, అంత పెద్ద ఏనుగులో పరమాత్మ ఉన్నాడు, చిన్న దీనిలో ఉన్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అది ఈ విధంగా మనం చెప్పింది ఏంటంటే మన యొక్క ఆ దర్శనం అనేటువంటి దాన్ని ఈ భావం తత్వజ్ఞానంతో బయటి ప్రపంచంలో తిరుగుతూ ఉండుము. అప్పుడు నీవు సన్మార్గంలో ఉంటావు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటావు అని ఆ విధంగా చెబుతూ ఈ విధంగా మరలా మనం సోమవారం నాడు మళ్ళీ తెలుసుకుందాము అందువన్నమాట. కాబట్టి అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.